ఒకవైపు వినోదభరిత పాత్రలతో అలరిస్తూనే మరోవైపు మల్లేశం, బలగం లాంటి విజయవంతమైన చిత్రాలతో హీరోగాను సత్తా చాటారు ప్రియదర్శి. ఇప్పుడైన ప్రధాన పాత్రలో హీరో నాని స్వయంగా నిర్మించిన చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. రామ్ జగదీష్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ లో విలేకరులతో ముచ్చటించారు ప్రియదర్శి. ఈ సినిమా ఓ సగం ప్రేమ కథతో, మరో సగం కోర్టు రూమ్ డ్రామాతో సాగుతుంది. దీంట్లో ప్రధానంగా పోక్సో యాక్ట్ పై చర్చించాం. గతంలో కొన్ని పోక్సో కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన జడ్జిమెంట్లను ఆధారం చేసుకుని ఈ కేసుల పూర్వాపరాలపై ఎంతో పరిశోధన చేసి దర్శకుడు జగదీష్ ఈ కథను పగడ్బందీగా సిద్ధం చేశాడు. నేనిందులో సూర్యతేజ అనే న్యాయవాదిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం నేను తెర వెనుక చాలా వర్క్ చేశా. దర్శకుడు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలన్నీ చదవడంతో పాటు నేరుగా కోర్టులకు వెళ్లి అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది, న్యాయవాదులు కేసులు ఎలా వాదిస్తుంటారు, ఎలాంటి పరిభాష వాడుతుంటారు, న్యాయమూర్తులతో ఎలా వ్యవహరిస్తుంటారు అన్నీ స్వయంగా తెలుసుకున్నా. 5-6 ఏళ్ల పిల్లలపై జరుగుతున్న ఆ అఘాయిత్యాల గురించి విన్నప్పుడు హృదయ విదారకంగా అనిపించింది. మనసుని తీవ్రంగా కలిచివేసింది. స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ రాధాకృష్ణ కేసు ఈ చిత్ర కథకు స్ఫూర్తి. ఈ చిత్రంలో మేమేమీ సందేశాలు ఇవ్వట్లేదు, అలాగే న్యాయ వ్యవస్థ గురించి పాఠాలు చెప్పట్లేదు. పోక్సో చట్టం ఏంటి, దాన్ని ఎందుకు పెడతారు, ఓ అమాయక కుర్రాడు ఆ కేసులో ఇరుక్కుంటే న్యాయ వ్యవస్థ తనని ఎలా కాపాడింది అన్నది మాత్రమే చూపిస్తున్నాం. నేనేమి గొప్ప స్టార్ను కాదు. నా పోస్టర్ పడగానే టికెట్లు తెగేంత సీనేం లేదు. నేను మంచి సినిమా చేస్తేనే అందరూ చూస్తారు, లేకపోతే ఎవరూ థియేటర్లకు రారు, చూడరని డార్లింగ్తోనే తెలిసిపోయింది. కాబట్టి నా వంతుగా మళ్లీ ఫెయిల్ అవ్వకుండా బలమైన కథలతో మంచి సినిమాలు చేయాలి. అలా నేను చేసిన ఓ మంచి సినిమాకి పెట్టిన డబ్బుల కన్నా రెట్టింపు వసూలు దక్కాయంటే నేను కమర్షియల్ హీరో అన్నట్లే లెక్క. అప్పుడే నేను హీరోగా మరో సినిమా చేయగలుగుతా. కమర్షియల్ హీరో అనే పదానికి నా దగ్గరున్న నిర్వచనమే మల్లేశం, బలగం. ఇలాంటివన్నీ నన్ను వెతుక్కుంటూ వచ్చిన కథలు. ఇలాంటి కథలు చేసినప్పుడే నా సినిమాలకు వసూలు వస్తాయని అర్థమైంది. మంగళవారంలో ఓ కమర్షియల్ హీరోలా అన్ని స్టంట్లు చేశా, దాన్ని ఎంజాయ్ చేశా. కాకపోతే దాని పరిధి అంత మేరకు ఉంటేనే బాగుంటుంది. నేను అంతకు మించి ఏ మాత్రం చేసినా ప్రేక్షకులు ఇక చాలే అనుకుంటారని తెలుసు. నాకు శాంతా బయోటిక్ వ్యవస్థాపకుడు కెఏ వరప్రసాద్ రెడ్డి బయోపిక్ చేయాలని ఉంది. చాలా ఎక్కువ ఖర్చయ్యే ఎన్నో మెడిసిన్స్ ని చౌక ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన రియల్ హీరో ఆయన. అందుకే ఆయన జీవిత కథ తెరపైకి తీసుకురావాలని ఉంది. ఆ మధ్య బ్రహ్మానందం తనయుడి పెళ్లిలో ఆయన్ని కలిసినప్పుడు తన దగ్గర బయోపిక్ విషయాన్ని ప్రస్తావించా. ఆ మాట విని తను నవ్వుతూ వెళ్లిపోయారు. ఈసారి మళ్లీ కలిసినప్పుడు ఆయన్ని ఎలాగైనా ఒప్పిస్తా. ఇక శాంతా బయోటిక్ వ్యవస్థాపకుడు కెఏ వరప్రసాద్ రెడ్డి గారి గురించి నమో ఎప్పటినుంచో విశ్లేషిస్తూనే ఉంది. ప్రియదర్శ మాటల్ని బట్టి చూస్తే బలంగా శాంతా బయోటిక్ వ్యవస్థాపకుడు కెఏ వరప్రసాద్ రెడ్డి బయోపిక్ ను బలంగా తీయాలనే ఆలోచన వెనుక ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంటుందని అర్థమవుతుంది.